నీళ్లపై కర్ణాటక తమిళనాడు మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. తమకు రావాల్సిన నీళ్లు ఇవ్వడం లేదంటూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోజుకి 3,500 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా అంత నీరు ఇవ్వడం లేదు అంటూ ఇటు తమిళనాడు చెప్తోంది. కర్ణాటక రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా తమ వాటా ఆపేస్తోందని ఆరోపిస్తోంది. ఈ వివాదం కారణంగా తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ భేటీ కూడా రద్దయింది. మరోవైపు రైతులు రోడ్డెక్కారు. తిరుచిరాపల్లిలో మెడ వరకు ఇసుకలో పాతుకొని నిరసన తెలిపారు. నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కూడా మరింత హిట్ ఎక్కాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎంకే చీఫ్ మాజీ సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. తమిళుల నీటి భద్రతను కాపాడడంలో సీఎం విజయ్ ఫెయిల్ అయ్యారంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోద్ పి సెల్వం ఆరోపిస్తున్నారు. సో కావేరీ నీళ్లపైన కర్ణాటక తమిళనాడు మళ్ళా ఆ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని అన్నారు. అదే విధంగా ఇప్పుడు ప్రతి రాష్ట్ర బార్డర్ లో కూడా అటు కర్ణాటక తమిళనాడు కావచ్చు, ఇటు తెలుగు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ అంటే ప్రతి రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు రాష్ట్రాల మధ్య ఖచ్చితంగా ఈ వాటర్ వివాదం అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో సామరస్యంగా మరి దీనికి ఒక బోర్డ్స్ ఉంటాయి, వాటర్ బోర్డ్స్ ఉంటాయి, ఆ నదులకు సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి. ఏ రాష్ట్ర వాటా ఎంత అనేది కొంత క్లారిటీగా సెట్ చేసి ఉన్నా సరే విడిచిపెట్టట్లేదు అని తమిళనాడు అంటుంది. మరి ఎందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఫర్దర్ గా ఎటువంటి అవుట్కమ్ వస్తుందో చూడాలి.